నేటి రాశి ఫలాలు తులారాశి. తులారాశి వారికి ఈరోజు ఆదాయ మార్గాలు తగ్గుతాయి. అలాగే పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు అయితే చేయవలసి వస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా వాయిదా వేయడం మంచిది, ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. ఇక తొందరపాటు నిర్ణయాల వలన నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు, జాగ్రత్త వహించండి. అలాగే గృహ వాతావరణం కొంత చికాకును కలిగిస్తుంది. ఇక ఈరోజు ఉద్యోగస్తులు కొంత నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే తమ ఉద్యోగాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో, కళాకారులు ఎవరైతే ఉన్నారో వారు మోసపోయే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారికి ఉదయము కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. మధ్యాహ్న సమయంలో శుభ సమయాలు మొదలవుతాయి కాబట్టి ఉదయం ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం ఉంటే మధ్యాహ్నానికి వాయిదా వేసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. దీనివలన మీకు నష్టం అనేది కలగకుండా ఉంటుంది, మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి మధ్యాహ్న సమయం నుండి ఏ పని చేసినా విజయమే లభిస్తుంది. అలాగే సినిమా వ్యాపారం ఎవరైతే చేస్తున్నారంటే దర్శకులు, ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వారికి లాభాలు కనిపిస్తున్నవి. రాజకీయ నాయకులకు కూడా చాలా మంచి అవకాశాలు లభిస్తాయి. అదే ఉదయం అయితే రాజకీయ నాయకులు అవమానాలు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు కొంత ఉదయం సమయాన జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఉన్నతాధికారుల నుండి కానివ్వండి, సహోద్యోగుల నుండి కానివ్వండి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక మధ్యాహ్న సమయంలో అయితే ధనలాభ సూచనలు ఉన్నవి. అలాగే ఎవరైతే రుణ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి రుణాలు లభిస్తాయి. ఇక విద్యా యోగం కనిపిస్తుంది, వ్యాపార లాభం కనిపిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలలో అంటే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనిపిస్తుంది. అలాగే తులారాశి వారు ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కాబట్టి కొంత దానికి సంసిద్ధంగా ఉండండి. తులారాశి వారు ఈరోజు ఇంట్లో బయట ఒత్తిడులను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆదాయానికి మించిన ఖర్చులు అనేవి కొంత మీద పడతాయి కాబట్టి అధిక ఖర్చులను తగ్గించుకుంటే బాగుంటుంది. అలాగే కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశం ఉన్నందున నోరు అదుపులో పెట్టుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఉదయ సమయాన ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు కలుగుతాయి. అదే మధ్యాహ్న సమయంలో ఏదైనా నూతన ప్రణాళికలతో ముందుకు వెళ్ళినట్టయితే లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో ఊహించని మార్పులు అనేవి కలుగుతాయి. చిత్ర పరిశ్రమ క్రీడాకారులకు కొన్ని సమస్యలు అయితే ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఉదయం సమయాన ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వారు అన్ని విషయాలలో జాగ్రత్త తీసుకోండి. కళాకారులు కూడా జాగ్రత్త తీసుకోవడం వలన మోసపోయే అవకాశం అయితే ఉండదు. ఇక విద్యార్థులకు కూడా ఈరోజు పరీక్ష కాలంగా ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మహిళలకి నిరుత్సాహమే మిగులుతుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 6. తులారాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం, హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.